నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ రాజకీయ చదరంగం. ప్రకాశం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కందుకూరు ఒకటి. ఇక్కడి నుంచి పోతుల రామారావు ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి దివి శివరాంపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వైసీపీ నుంచి గెలిచిన పోతుల అనంతరం టీడీపీలో చేరారు. ఈసారి టీడీపీ నుంచి బరిలో దిగి గెలవాలని ఆయన పట్టుదలగా ఉండగా, కందుకూర్ని తమ సిట్టింగ్ స్థానంగా భావిస్తున్న వైసీపీ ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ అత్యధికంగా 9 సార్లు గెలుపొందింది. టీడీపీ 2 సార్లు గెలవగా స్వతంత్రులు ఒకసారి గెలుపొందారు. మరోసారి వైసీపీ విజయం సాధించింది. ఇక్కడి నుంచి దివి కొండయ్య చౌదరి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత చెంచు రామనాయుడు, ఆదినారాయణ రెడ్డి వంటి వారు విజయం సాధించారు. తొలి ఎమ్మెల్యే దివి కొండయ్య చౌదరి వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన దివి శివరాం ఇక్కడ టీడీపీ తరపున 2 సార్లు విజయం సాధించారు. గత 3 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో ఇక్కడ తొలిసారి వైసీపీ తరపున పోటీ చేసిన పోతుల రామారావు శివరాంపై విజయం సాధించారు. మరోసారి పోటీకి ఆయన సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నాయకుడిగా పోతుల రామారావు రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. కొండెపిలో 2 సార్లు పోటీ చేసిన ఆయన ఒకసారి గెలిచి మరోసారి ఓడారు. గత ఎన్నికల్లో కందుకూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచిన ఆయన ఈసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మరోవైపు వైసీపీ పోతుల ఓటమే లక్ష్యంగా మాజీ మంత్రిని బరిలో దించుతోంది. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 1,90,000 మంది ఓటర్లున్నారు. వీరిలో కమ్మ 45,000, ఎస్సీ ఎస్టీలు 41,000, బీసీ 40,000, బలిజ 23,000, రెడ్డి 20,000 వరకు ఉన్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలో కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు మండలాలున్నాయి. ఇక్కడ 94 నుంచి దివి శివరాం, మానుగుంట మహీధర్ రెడ్డి మధ్య పోటీ నెలకొని ఉంది. చెరో 2 సార్లు విజయం సాధించారు. అంతకుముందు 89లోనే మానుగుంట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే గత ఎన్నికల్లో దివి శివరాం పోటీ చేసి ఓడగా మహీధర్ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. నియోజకవర్గంలో వీరిద్దరికీ గట్టి పట్టుంది. ఇక పోతుల టీడీపీలోకి రావడంతో ఈసారి శివరాంకి అవకాశం దక్కడం లేదు. మరోవైపు కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న మానుగుంట వైసీపీ గూటికి చేరి ప్రస్తుతం వైసీపీ కందుకూరు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈసారి ఆయన వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. దీంతో ఇక్కడ పోరు ఆసక్తి రేపుతోంది. ఇక్కడి నుంచి టీడీపీ తరపున పోతుల రామారావు, వైసీపీ తరపున మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి పోటీ చేయడం దాదాపుగా ఖరారైనట్టే. దీంతో ఒకప్పటి మిత్రుల మధ్య రసవత్తర పోటీ జరగనుంది. ఇక జనసేన అభ్యర్థి ఎవరు అనేది తేల్తే పోటీ మరింత ఆసక్తికరంగా మారటం ఖాయం. టీడీపీ టికెట్ పోతులకు ఖరారైతే 94 తర్వాత దివి శివరాం లేకుండా ఇక్కడ జరిగే తొలి ఎన్నికలు ఇవే అవుతాయి. అయితే వరుసగా 3 సార్లు ఓడిపోవడంతో ఈసారి ఆయనకు టికెట్ దక్కలేదు. అయితే టీడీపీ అభ్యర్థి గెలవాలంటే ఆయన మద్దతు కీలకం. ఇక 89 నుంచి పోటీ చేస్తూ గత ఎన్నికల్లో పోటీకి దూరమైన మహీధర్ రెడ్డి ఈసారి పోటీకి సిద్ధమవడంతో ఇక్కడ పోటీపై ఆసక్తి నెలకొని ఉంది. అయితే ఇక్కడ టీడీపీ కంటే వైసీపీకి కొంత ఆదరణ ఉండడం పోతులకు ఇబ్బందిగా మారచ్చు. అయితే తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని పోతుల నమ్మకంగా ఉన్నారు. ఇక ప్రభుత్వ వ్యతిరేకత, వైసీపీ క్యాడర్, మహీధర్ రెడ్డి వ్యక్తిగత బలంపై వైసీపీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు జనసేన కూడా పవన్ ఇమేజ్ తో పాటు సామాజిక లెక్కలు చూసుకుని బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. ఇక జనసేన పోటీ చేస్తున్న ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్యనే ఉండబోతోంది. కందుకూరులో వైసీపీ స్థానికంగా బలంగా ఉంది. దీనికి తోడు టీడీపీలో వర్గపోరు ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. వైసీపీ బలమైన అభ్యర్థిని నిలబెడుతోంది. మరోవైపు జనసేన కూడా మాజీ ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్లడంతో ఇక్కడ రాజకీయం రసవత్తరంగా సాగబోతోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.